बिग भाई इट्ला ओवर కదా మీరు అందరూ ముందుకు రాకుర్రి ఇక్కడ మొత్తం వీడియో చేస్తారు మండల కేంద్రంలో మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నందిపేట మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి
జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలను నందిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం జరిగింది. ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో జగదీశ్వర్ రెడ్డి గారు మా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు వారి దిష్టి బొమ్మలు దగ్ధం చేశాం. జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఒకటే గమనించాలా, మీరు మంత్రిగా చేసిర్రు, ఎమ్మెల్యేగా చేసిర్రు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలలో ఒక స్పీకర్ గారిని పట్టుకొని మీరు అనుచిత వ్యాఖ్యలు చేసి కులం మత భేదంతో ఏకవచనంతో మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు మీవి తెలంగాణ యావత్ ప్రజలంతా గమనిస్తున్నారు. ఇలా ఒక దళిత నాయకుడు అయినటువంటి మా స్పీకర్ గారిని మీరు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిర్రో ఆ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మేము ధర్నా చేపట్టడం జరిగింది. ఈ అనుచిత వ్యాఖ్యలను మీరు వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా మీ ఇళ్లను ముట్టడించి ఖచ్చితంగా ఆందోళన రాస్తారోకాలు చేస్తారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మీరు ఒకసారి గమనించాలా. కేసీఆర్ గారు కూడా గతంలో తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తున్నారు. మీరు ఎన్నో సందర్భాలలో కూడా దళితులకు ఏమో కార్యక్రమాలు చేపట్టి చేస్తున్నారు. అవి ఏవి కూడా దళితుల పక్షాన ఏవి చేయలేకపోగా ఉల్టా దళితుల్ని పట్టుకొని మీరు అసెంబ్లీలో దళితుల్ని పట్టుకొని మీరు మాట్లాడిన మాటలు తెలంగాణ యావత్ ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా దళితులే కాదు తెలంగాణ ప్రజలు కూడా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ మీ పార్టీ తుదిముట్టింది కావున మీరు ప్రెస్ స్టేషన్లో ఏవేవో మాటలు మాట్లాడుతున్నారో ఇంటికాన్నో మీ టీఆర్ఎస్ ప్రోగ్రాంలోనూ మాట్లాడినట్లు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు మిమ్మల్ని ప్రతిపక్ష నాయకులు కాదు కూడా రానున్న రోజుల్లో అసెంబ్లీ మెట్లు కూడా ప్రజలు ఎక్కనియారని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఒకటే చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మాజీ మంత్రివర్యులు వారు క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా మీ ఇళ్లను ముట్టడిస్తారని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఏదైతే మా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఒక శాంతియుతంగా ఒక స్వేచ్ఛాత వాతావరణంలో ఈ యొక్క 15 నెలలు మనం గడిపాం. రానున్న రోజులు కూడా మంచి పరిపాలన అందిస్తారు. ఇటు రైతులకు కానీ ఇటు నిరుద్యోగులకు కానీ ఇటు వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే అబ్బా ఎంత మంచి స్వేచ్ఛ ఉందా అని చెప్పేసి మాట్లాడే విధంగా మా పరిపాలన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. అసెంబ్లీ సాక్షిగా ఏకవచనంతో మాట్లాడి సభాధ్యక్షులు అందరు ఎమ్మెల్యేలకు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ సభాధ్యక్షులైనటువంటి శ్రీధర్ బాబు గారిని ఏకవచనంతో ప్రసాద్ బాబు గారిని ఏకవచనంతో నీ అసెంబ్లీ నీదా అన్నట్లు గౌరవించకుండా సభాధ్యక్షులు అందరూ అధ్యక్ష అని సంబోధించే సమయంలో మీరు అధ్యక్ష అనకుండా నీ సొంతమా అన్నట్లుగా మాట్లాడినందుకు మా దళిత స్పీకర్ గారిని శాసనసభాపతిని మీరు దూషించినట్లు మీరు క్షమాపణ చెప్పినా కూడా అది సరిపోదు. మీరు తక్షణమే రాజీనామా చేయాలా. మీకు పాలన చేతగాక గత 10 ఏళ్ళు అసెంబ్లీ సమావేశాలు పెట్టలే, తీర్మానాలు కూడా సాటిగా చేసుకున్న మీరు ఈ పాలన బాగుంది, మన రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది, కేసీఆర్ చెయ్యని అన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని కేవలం మిమ్మల్ని ఓడగొట్టింది ఓన్లీ నిరుద్యోగులు మాత్రమే. కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేయలే, నెక్స్ట్ ఎలక్షన్లలో ప్రచారం చేస్తారు. ఎందుకంటే పాలన సక్రమంగా ఉంది కాబట్టి నీకు ఓట్లు అడిగే హక్కు కూడా ఉండదు, నిన్ను గ్రామాలలోకి రానియరు. టీఆర్ఎస్ గత 10 ఏళ్ళు ఏం చేసిందో తెలుసు. ఇప్పుడు 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రతి ఒక్కరు అట్టడి వారికి సాయం చేస్తుర్రు. ఇవన్నీ మర్చి మీరు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు భూమి పేరు మీద వేసుకుంటూ మీరు 500-600 ఎకరాలకు రైతు బంధు భోంచేసిన మిమ్మల్ని అసలే రానియరు. కేవలం మొన్న ఓడగొట్టింది మీ మీద ఉన్న వ్యతిరేకతతోనే మీరు దూరమయ్యారు. నెక్స్ట్ కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కష్టపడి మీకు దాదాపుగా మొన్న నచ్చినట్లు 0 సీట్లు వస్తాయని చెప్పి కోరుకుంటూ నువ్వు తక్షణమే జగదీష్ రెడ్డి గారిని బర్తరఫ్ చేయాలని కోరుకుంటూ నీకు అసలు నువ్వు నాయకుడికి కూడా కాదు, దయచేసి నువ్వు రీజన్ చేస్తే బాగుంటుంది. మాకు ప్రజాప్రతినిధులకు గౌరవం ఇచ్చినోడు అవుతావు. తక్షణమే నువ్వు ఈ మాటలన్నీ వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు నందిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లం మైపాల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేసి కేసీఆర్ గారిది జగదీశ్వర్ రెడ్డి గారిది దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే నిన్న ఏదైతే అసెంబ్లీలో మా దళిత బిడ్డ అయినటువంటి గడ్డం హరిప్రసాద్ గారి
అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసీఆర్ గారు కానీ ఇటు జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మని దానం చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై కానీ మా కార్యకర్తలపై కానీ మీకు ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసే అధికారం మీకు లేదు. ఆల్రెడీ మీరు అధికారం కోల్పోయి ఉన్నారు కాబట్టి మీకు అది ఇంకా పిచ్చి పోనట్టున్నది. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుణపడని చెప్పి ఇంటికి సాగనంపారు. దయచేసి ఇక్కడన్నా మానుకోండి ఇవి, లేకుంటే మా దళిత సంఘాలన్నీ కూడా మీ ఇళ్ళని కాదు మీ పార్టీ ఆఫీసర్ని ముట్టడిస్తాయి. అంతేకాకుండా పల్లెలలో కూడా మీ నాయకులను కూడా తిరగనీయం. వెంబటినే మీరు ఏదైతే అనుచిత వాక్యాలు చేసిరో ఆ అనుచిత వాక్యాలను ఉపసంహరించుకోండి. మరి చెప్తా ఉన్నాం, నందిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఆ అనుచిత వాక్యాలను ఉపసంహరించుకోకుంటే మీ నాయకుల్ని కూడా గ్రామాలలో తిరగనీయము. దయచేసి మీరు ఇది మానుకొని మీరు ఇస్తామన్న మీరు ఇచ్చిన 2014లో ఇచ్చిన హామీలను దళితులకు 3 ఎకరాలు అన్నారు. ఏ దళితులన్నా 3 ఎకరాలు దున్నుకొని బతుకుతున్నాడా? దళితుడిని సీఎం చేస్తామన్న కేసీఆర్ ఎక్కడ చేసిండు? ఆ దళితుడు ఇలా స్పీకర్ పదవిలో కూర్చుండి పైన సీట్లో కూర్చున్నాడు కాబట్టి మీరు జీర్ణించుకోలేక మేము కింద కూర్చుంటున్నామనే పిచ్చితోని మీరు ఇలా మాపై స్పీకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి దాన్ని ఉపసంహరించుకోండి, లేకుంటే ఇది మీకు మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మా దళిత సంఘాల తరఫున హెచ్చరిస్తాము.